నేను హెయిర్ ప్లాంటేషన్ సర్జరీకి వెళ్ళేటప్పుడు, సర్జరీ చేయించుకునేటప్పుడు, సర్జరీ అయిన తర్వాత వీడియోస్ పెడుతుంటే ఇది కూడా దీనికి ప్రమోషనే. ఏది చూసినా ప్రమోషనే. డబ్బులిస్తే ఏదైనా చేసేస్తుంది. చిచి! తూ అని చెప్పి చాలామంది అన్నారు. ఏదో డబ్బులిస్తే నేను తీసుకున్నది వాళ్ళు చూసినట్టు. ఇన్ కేస్ సర్జరీ జరిగేటప్పుడు నేను వీడియోస్ ఏం పెట్టకుండా, దాని గురించి చెప్పకుండా సర్జరీ చేయించేసుకుంటే ఏమనేవారు? ఇది ప్రమోషన్ కాదేమో, డబ్బులు ఇయ్యలేదేమో, అందుకే చెప్పలేదు అంటారు. పెట్టినా అంటారు, పెట్టకున్నా అంటారు. అనేవాళ్ళదేముందండి, అనడమే వాళ్ళ పని. కాకపోతే దీనివల్ల నేను నేర్చుకుంది ఏంటి అంటే, మనం చేసే పని ఏదైనా సరే నిజాయితీగా చేస్తున్నప్పుడు, మన మనస్సాక్షికి తెలిసినప్పుడు, మన ఫ్యామిలీకి తెలిసినప్పుడు ఎవరి గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు ఏమన్నా కూడా మనం కేర్ చేయాల్సిన అవసరం లేదు. నేనేం దొంగతనం చేయలేదు, తప్పు చేయలేదు. ఎందుకు వీడియోస్ అన్నీ పెట్టాలి అనుకున్నాను అంటే స్ట్రాంగ్ రీజన్ ఉంది. సర్జరీకి వెళ్ళే ముందు ఒక 1-2 మంత్స్ నుండి నేను సెర్చ్ చేస్తూనే ఉన్నాను వీడియో. ఎలా చేస్తారు? అసలు ఎలా ఉంటుంది? కరెక్ట్‌గా ఎలా చేస్తారు? ప్రాసెస్ ఏంటి? అని చెప్పేసి. సో, నేను చేయించుకునేటప్పుడు మన సబ్స్క్రైబర్స్ ఉన్నా, లేకపోతే ఎవరికైనా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీకి వెళ్ళాలి అనుకుంటే యూజ్ అవుతుంది అనే ఇంటెన్షన్‌తోని తర్వాత రికవరీ ఎలా ఉంటుంది చెప్పాలి అనుకున్నాను. అండ్ ప్రతిరోజు నా లైఫ్‌లో జరిగేవి నాది ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఛానల్‌లో అలా ఫేస్ దాచుకోకుండా చూపించాలి అనుకున్నాను. దీని గురించి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడేమంటారు? బాయ్.